ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సార్, రాజేశ్వర్ గారు ఫోన్ చేశారు. మీతో ఏదో మాట్లాడాలంట. మేడం ఫోన్ చేశారా? అయితే ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లో అవన్నీ తరువాత ఇక్కడంతా గందరగోళంగా ఉంది. నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. ఇది నా పర్సనల్ విషయం. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎస్ఐ గారు, శ్రీకి బెయిల్ ఇచ్చి తీసుకువెళ్దామని బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను. అంటే ఏంటి సార్, ఇదేమన్నా పిక్ పాకెట్ కేసు అనుకుంటున్నారా? సింపుల్గా బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళటానికి? నిన్నటి వరకు ఐపీసీ 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేస్. కానీ ఇప్పుడు అతను చనిపోయాడు కాబట్టి ఐపీసీ 302 అంటే మర్డర్ కేస్. మర్డర్ కేసు అయినా బెయిల్ ఇవ్వచ్చు కదా ఎస్ఐ గారు? సార్, మా ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు. చనిపోయిన వ్యక్తి శరీరంలో దొరికిన బుల్లెట్ మీ బాడీ గన్లో నుంచి వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియలేదు. కాసేపట్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. అది వచ్చిన తర్వాత కానీ బెయిల్ వచ్చేది లేనిది మేము చెప్పలేం. డాడ్, శ్రీ, నువ్వేం వరి అవ్వకనన్నా, అంతా నేను చూసుకుంటాను. అన్నయ్య, ఏంటన్నయ్య ఇదంతా? నాకేం తెలియదురా. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. నువ్వేం బాధపడకన్నయ్య, అంతా డాడీ చూసుకుంటారు. సార్, ఇవ్వకండి రిపోర్ట్స్. ఇక్కడ క్లియర్గా ఉందండి. మీ వాడి గన్లో నుంచి ఫైర్ అయిన బుల్లెట్టే అతని బాడీలో దొరికింది. హే, అబద్ధం! నేను అస్సలు అతన్ని షూట్ చేయలేదు. నాకేం తెలీదు డాడ్. ఎస్ఐ గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మా వాడు అలాంటి వాడు కాదు. ఊరుకోండి సార్, సాక్ష్యాలన్నీ ఇంత బలంగా ఉంటే కాదంటారేంటి? మా వాడు ఈ హత్య చేయడానికి ఎలాంటి మోటివ్ లేదు. ఇది ఇంకెవరో చేశారు. సార్, గన్ అతందే, పాట్లో అతనే దొరికాడు. ఇంకా కాదని చెప్తారేంటి? పోనీ ఆ గన్ ఎవరికైనా ఇచ్చారా? కనీసం సర్వీసింగ్ అయినా ఇచ్చారా? లేదు సార్, దాన్ని నేను ఇంతవరకు వాడిందే లేదు. కొన్న తర్వాత తీయలేదు. కానీ మరి నిన్న మాత్రమే ఎందుకు తీశారు? ఈ మర్డర్ చేయడానికా? మా వాడికి ఇంతవరకు క్రిమినల్ హిస్టరీ కానీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదు సార్. హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎక్సలెంట్ బిజినెస్ మ్యాన్. సార్, హత్యలు చేయడానికి అంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉండక్కర్లేదు. ఆవేశంలో కూడా హత్య చేయొచ్చు. ఎస్ఐ గారు, ఇప్పుడు బెయిల్ ఇస్తారా లేదా? నా వల్ల కాదండి. ఇది చాలా పెద్ద ఇష్యూ. సిఐ గారితో మాట్లాడుకోండి. లోక్నాథ్ గారు, రిపోర్ట్ మన వాడికి అనుకూలంగా వచ్చుంటే అప్పుడు నేనేమైనా చేయగలను. బట్ డోంట్ వర్రీ, మనకి స్టేషన్ బెయిల్ దొరకలేదు కాబట్టి కోర్ట్ బెయిల్కి అప్లై చేద్దాం. శ్రీ, డాడ్, అమ్మ వేద కంగారు పడుతూ ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళండి. అన్నయ్య, రిషి,
నువ్వు డాడ్తోనే ఉండు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కూడా నాకు ఇష్టం ఉండదురా. అలాంటిది నా కొడుకుని కటకటాల వెనకాల చూశాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. లోకి, నువ్వు ఫస్ట్ శ్రీని బయటికి తీసుకొచ్చే మార్గం చూడు. మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఎలా రా? వాడు చచ్చిపోయాడు. అదే బెస్ట్ రా. వాడు బ్రతికుంటేనే మనకు ప్రాబ్లం. నువ్వు వాడి చావు బతుల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను నా కొడుకు పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను. రిషి వస్తున్నాడు, సైలెంట్గా ఉండు. డాడ్, వెళ్దాం పదండి. రే సాత్విక్, అన్నయ్య ఏడ్రా? రాత్రి నుంచి మీరెవ్వరూ రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? సాత్విక్, చిన్నప్పటి నుంచి అన్నయ్య నన్ను ఎలా చూసుకునేవాడో తెలుసా? అరచేతుల్లో ఎత్తుకుని పెంచాడు. తనకెవరైనా ఏదైనా ఇచ్చినా దాంట్లో సగం నాకు ఇచ్చేసేవాడు. మా చిన్నప్పుడు వర్షం వస్తే రోడ్లన్నీ మునిగిపోయేవి. అన్నయ్య నన్ను తోపుడు బండి మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లేవాడు. నేను అమ్మ చేసిన వంటల్లో తనకి నచ్చినవి తీసి దాచేదాన్ని. అన్నయ్య ఇంటికి రాగానే పెట్టేదాన్ని. నా బతికిలా అయిపోయినందుకు అన్నయ్య ఎంత బాధపడతాడో తెలుసా? ఆ కోపంతోనే ఆయన మీదకి గొడవకెళ్ళాడు. నేను మాట్లాడుతుంటే నువ్వు అలానే ఉంటే ఏంట్రా అర్థం? సాత్విక్, ఏమైంది? సాత్విక్, ఏమైందిరా? ఏం జరిగింది? వీడేది? అన్నయ్య ఏడి సాత్విక్? అసలేమైందిరా సాత్విక్? ఘోరం జరిగిపోయింది. మావయ్య, అన్నయ్య, చావును గెలిచే దేవుళ్ళం కాము. అన్నయ్య, 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 అమ్మా, సాత్విక్, అన్నయ్య, అన్నయ్య, ఎంత పని చేసావన్నయ్య? సాత్విక్, మీ మావయ్య నా కోసం జీవితాన్ని త్యాగం చేశాడ్రా. ఇప్పుడు తనకి జీవితమే లేకుండా చేసుకున్నాడ్రా. అయ్యో, నీకు రాఖీ కట్టే అదృష్టం కూడా లేకుండా పోయింది కదన్నయ్య.
అమ్మా ఎప్పుడో ఒక చిన్న తప్పు చేశానని జైల్లో ఉన్నన్నాళ్ళు నాతో రాగి కట్టించుకోలేదు. ఇప్పుడు కూడా కట్టించుకోవా? నా మీద నీకు కోపం తగ్గలేదా? కట్టించుకో అన్నయ్య. ఏ దేవుని శాపము, ఏం చేశానో నేరము, ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే. ఏ జన్మల పాపము, నా ఆశల దీపమే, చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే. చితిరేపే మంటలో రగిలనే, ఇది ఆడు ఆటలో కన్నీరే మిగిలినే. నే కొలిచే నా ప్రాణమే నిప్పుల్లో బుగ్గాయరా. బ్రహ్మే ఎదురుగా వచ్చి ఒక వరమే కోరమంటే తనని తిరిగిమ్మంటాను. బ్రతుకే బరువాయరా, సుడిలో పడవాయరా. ఓ అన్నయ్యని పొట్టను పెట్టుకున్న పాపాత్ములెవర్రా? ఇంకెవరు? మీ సరస్వతి అక్క కొడుకు శ్రీనే. అన్నయ్య, నా వల్ల నీకు ఇలా జరిగింది. నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించు. మామ్, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఐసీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. శ్రీతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. మనం ఆలోచించాల్సింది పోలీసుల గురించి కాదు. అసలు ఆ నేరం ఎలా జరిగింది, శ్రీ చేశాడా లేదా అనేదే తెలుసుకోవాలి. మామ్, శ్రీ సంగతి నీకు తెలుసు కదా. తన కోపంలో అరుస్తాడు కానీ ఎవ్వరికీ అపకారం చెయ్యాలి అనుకోడు. అసలు శ్రీ ఒక్కడే ఎందుకు వెళ్ళాడు వేదా? ఇలా ఎవరో తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారని నువ్వైనా నాకు చెప్పుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం కదా. వేదా, అత్తయ్య,
మావయ్య స్టేషన్కి వెళ్ళారా? శ్రీని తీసుకొని వస్తున్నారా? వేదా, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? మీ అత్తయ్యగారు మాత్రం ఏం చేయగలరు? నేను వెంకటేష్కి చెప్పాను కదా, తను ఏదో ఒకటి చేస్తాడు. వెయిట్ చెయ్యి. వదిన గారు, తననేమనకండి. భర్త స్టేషన్లో ఉంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. వదినా, మీరు టెన్షన్ పడినంత మాత్రాన పనులు జరగవు. అందులోనూ ఇలాంటి విషయాల్లో అస్సలు కావు. మీరేం టెన్షన్ పడకండి వదినా. నాకు బాగా తెలుసొదినా, శ్రీ ఎవ్వరికీ ఎలాంటి అపకారం చేసే మనిషి కాదు. అలాంటి వాడి మీద హత్యానేరం పడింది. అసలు తను గన్నెందుకు తీసుకెళ్లాడు వదినా? నాకు అదే అర్థం కావడం లేదు. కొన్న తర్వాత ఆ గన్ ఇంతవరకు ఎవ్వరూ తీయలేదు. ఆ రోజు దాని అవసరం వస్తుందని ఎందుకు అనుకున్నాడో తెలీదు. అసలు ఆ రఘురాంకి శ్రీకి మధ్య ఎందుకు గొడవలయ్యాయి? మామ్, శ్రీకి రఘురాంతో ఏ శత్రుత్వం లేదు. నిజానికి ఆయనతో శ్రీకి పరిచయం కూడా లేదు. మరి శ్రీ చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? ఆ ఫ్యామిలీకి శత్రుత్వం ఉంది మన ఫ్యామిలీతోనేమో. అంటే మన ఇంట్లోనే ఎవరైనా? వేదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు. అది కాదు మామ్, నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పింది నిజమే వేదా. పగలు పెంచుకోవద్దని, ఎవ్వరినీ ఏమీ చెయ్యొద్దని నేను ఆ ఇంటి వాళ్ళకి చెప్పాను గాని శ్రీ వాళ్ళకి చెప్పలేదు కదా. వదినా, మీకు ఎవరి మీదో అనుమానం ఉన్నట్టుంది. ఎవరో చెప్పండి. మీకిష్టం లేకపోతే వద్దులేండి. నాకు మీ అన్నయ్య మీదే అనుమానంగా ఉంది. మా వారిది రిషిది ఒకే రకమైన మనస్తత్వం. బిజినెస్లో తనకి అడ్డొచ్చిన వాళ్ళు ఎవ్వరినీ ఆయన క్షమించరు. ఇప్పుడు కూడా అదే జరిగిందేమోనని నా అనుమానం. బిజినెస్లో పోటీ ఉండడం సహజమే గాని మరీ ఒక మనిషిని చంపేటంత కక్ష ఉంటుందా? అది నా ఆలోచన మాత్రమే వదినా. ఈ హత్య ఖచ్చితంగా శ్రీ చేసుండడు. మనింట్లో వాళ్లలో ఆ పని చేయగలిగేది మా వారు గాని రిషి గాని. చిన్న చిన్న దొంగతనాలు చేయడం, ఆడవాళ్ల మీద కోపంగా ఎగరడం తప్ప శ్రీ ఇంతకి తెగించడు. వాడు సహజంగా భయస్తుడు. అత్తయ్య చెప్పేది నిజమేమో. మన ఇంట్లో వాళ్ళే ఈ పని చేస్తుంటే ఆ ధైర్యం మావి గారికి మాత్రమే ఉంది. తలకొరివి ఎవరు పెడతారు? మా మామయ్యకి కొడుకునైనా అల్లున్నైనా నేనే. తలకొరివి నేనే పెడతాను. కార్యక్రమం మొదలు పెడదాం. అంకుల్ ఆగండి. మా నాన్నని అప్పుడే తీసుకెళ్లొద్దు. నేను వెళ్లి మా నాన్న చావుకి కారణమైన వాడిని చంపేసొస్తాను. మా నాన్న శవంతో పాటు వాడి శవం కూడా తగలబడాలి. వీడా వీడా తప్పమ్మా, ఇలా ఆవేశపడకూడదు. లేదత్తయ్య, నేను ఎవరేం చెప్పినా వినను. మా నాన్నని పొట్టును పెట్టుకున్న వాళ్ళని వదలను. వీణా, ఇలా చేయకూడదు. ముందు అన్నయ్యకి గౌరవంగా వేడుకోలు చెప్తాం. వీణా, నా మాట నమ్ము. ఇప్పుడే గొడవ వద్దు. మామయ్య చావు కారణమైన ఎవరిని నేను వదలను. ఆ శ్రీని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు బావా. వాణ్ణి చంపేయాలి. సరే వీణా, మామయ్య చావుకు కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళు నురికంబ వెక్కించి తీరుతాను. ఇన్నాళ్ళు వాళ్ళని గుడ్డిగా నమ్మడమే మనం చేసిన పెద్ద తప్పు. అత్తయ్యకి మాట ఇచ్చినందుకు ఈ పగ ప్రతీకారాలు వదిలేసి మన ఊరు వెళ్ళిపోయాం. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. కానీ నేనే ఎంగేజ్మెంట్ అని నిన్నిక్కడికి రప్పించాను. నేనే నీ చావుకి కారణమయ్యాను. నాన్న, నాన్న.
వీణ, జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు. మావయ్య మన నిశ్చితార్థానికి రావాలని నువ్వే కాదు, నేను అనుకున్నాను. దానివల్ల ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు వాళ్ళు చేసిన అన్యాయానికి అమ్మ బలైపోయింది. ఇప్పుడు వాళ్ళు చేసిన దుర్మార్గానికి నాన్న బలైపోయాడు. నాన్న, ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. వీణ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు అన్నయ్యకి జరగాల్సినవన్నీ జరగని. పాపాలు చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా అత్తయ్య. మధ్యలో నాశనమైంది నా కుటుంబమే కదా. వీణ, నీ కోపంలో న్యాయం ఉంది, కానీ అది బయట పెట్టే సమయం ఇది కాదు. అన్యాయంగా మామయ్య ప్రాణాలు తీసిన వాళ్ళని నువ్వే కాదు, నేను కూడా వదిలిపెట్టను. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి వీణ. చెప్పిస్తాను కూడా. మామయ్య తీసుకెళ్ళని. జీవితం అంతా కష్టాలే పడ్డాడు. ఎప్పుడైనా తనని గౌరవంగా వెళ్ళని. తనని ఆలోకంలోనైనా ప్రశాంతంగా ఉండని. ఏం మాట్లాడుతున్నావు శ్రీ? ఆ రఘురామ్ని నేను చంపానంటావా? నేను ఈ తప్పు చేయలేదని నాకు తెలుసు. ఇంకా మిగిలింది మీరు. నాకెందుకో ఈ పని ఆ కార్తిక్ గడే చేశాడనిపిస్తుంది. కరెక్ట్ డాడ్. ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ అన్నీ వాడివే. సొంత మావయ్యని చంపుకోవాల్సిన అవసరం కార్తికేయకి ఏంటి? వాడికి యుద్ధంలో గెలవడమే ముఖ్యం. సొంత వాళ్ళ పరాయి వాళ్ళ అనేది ఆ కార్తికేయ గాడికి అవసరం లేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.